హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఢిల్లీ కార్స్ విజయవాడ. మేము ఢిల్లీ వెహికల్స్ అలాగే ఏపీ వెహికల్స్ కూడా యూట్యూబ్ అని ఇన్స్టాలో పెట్టి సేల్ చేస్తూ ఉంటాము. ఈరోజు మన దగ్గర మారుతి సుజుకి విటారా బ్రేజా అయితే సేల్కి అయితే ఉంది. విఎక్స్ఐ వేరియంట్ అండి, 2022 మోడల్. వెహికల్ చూసుకున్నట్లయితే ట్యాక్సీ ప్లేట్ వెహికల్ అండి. వెహికల్ అయితే కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ వెహికల్, 44,000 అయితే తిరిగింది. ఇన్సూరెన్స్ చూసుకుంటే ఒక 10 days అయితే అవుతుంది. ఫుల్ ఇన్సూరెన్స్ అయితే చేయించారు. 2026 మార్చ్ వరకు అయితే ఉంది, 2026 మార్చ్ వరకు. చూసుకున్నట్లయితే 44,000 అయితే తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి, ట్యాక్సీ ప్లేట్ వెహికల్. గవర్నమెంట్ ఆఫీస్లో అయితే కాంట్రాక్ట్కి అయితే పెట్టారు. వెహికల్ చూసుకున్నట్లయితే మనకి బంపర్ టు బంపర్ ప్రతి పార్ట్ కూడా మనకి కంపెనీ ఇచ్చిన పార్టే ఉంది. ఏ పార్ట్ కూడా రీపెయింట్ అవ్వడం కానీ రిపేర్ చేయడం కానీ లేదు. వెహికల్ చూసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది ఎంత క్వాలిటీ అయితే ఉందో. అసలు ఆ స్క్రాచ్లెస్ అయితే మెయింటైన్ చేస్తున్నారు కస్టమర్. ఈవెన్ డ్రైవర్ను కూడా ఫస్ట్ నుంచి ఒకే డ్రైవర్ని అయితే మెయింటైన్ చేశారు. విఎక్స్ఐ వేరియంట్ అండి, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, అలాగే ఆటో క్లైమేట్ ఏసీ కంట్రోల్ వస్తుంది. వెహికల్లో చూసుకున్నట్లయితే టైర్స్ కూడా కంపెనీ నుంచి టైర్లే ఉన్నాయి ఇప్పటి వరకు, 4 టైర్లు కూడా. స్టెప్నీ అయితే అసలు అన్టచ్ అయితే ఉంది. వెహికల్ చూసుకోవచ్చు. మీకు ఇన్డెప్త్ అయితే మీకు ఇన్స్పెక్షన్ చేసి చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫుల్ వీడియోని అయితే చూడండి, స్కిప్ చేయకుండా. చూసుకోవచ్చు, బంపర్ చూసుకోవచ్చు, ఎక్కడో కూడా మనకి సింగిల్ స్క్రాచ్ కూడా లేదండి. చూసుకున్నట్లయితే వెహికల్ని అసలు ఇన్స్పెక్షన్ చేసి అయితే చూపించాల్సిన అవసరం లేదు, అంత గ్యారంటీగా ఉంటుంది వెహికల్ అయితే. ఏ పార్ట్ కూడా రీప్లేస్ అవ్వడం కానీ రిపేర్ చేయడం కానీ లేదు. బానెట్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ కూడా మనకి డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ లేవు. కంపెనీ నుంచి పార్టే, కంపెనీ నుంచి పెయింట్తోనే ఉంది. అలాగే ఇది కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ వ్యూ అండి, వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ. చూసుకున్నట్లయితే ఫెండర్ చూసుకోవచ్చు, ఎక్కడ కూడా మనకి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు, కంపెనీ నుంచి పెయింట్తోనే ఉంది. టైర్ కూడా చూసుకోవచ్చు, ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైర్ అండి, 50% టైర్ అయితే ఉంది. అలాగే సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు, మనకి ఎక్కడ కూడా లీకేజెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే అండర్ బాడీ కూడా చూపిస్తాను, ఎక్కడ కూడా మనకి రస్టింగ్ కానీ డ్యామేజెస్ కానీ లేవండి. కంప్లీట్లీ షోరూమ్ ట్రాక్ వెహికల్, 44,000 అయితే తిరిగింది. అలాగే 2 డోర్లు కూడా చూసుకోవచ్చు, ఎక్కడ కూడా మనకి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు, కంపెనీ నుంచి వచ్చిన పెయింట్తోనే ఉంది. అలాగే గ్లాసెస్ కూడా చూసుకోవచ్చు, ప్రతి గ్లాసు కూడా కంపెనీ నుంచి గ్లాస్తోనే ఉన్నాయి. అలాగే డోర్ లైనింగ్ చూసుకోవచ్చు, కంపెనీ నుంచి వచ్చిన పేస్టింగ్తోనే ఉంది, ఎక్కడ కూడా మనకి డ్యామేజ్ కానీ ఏం లేవు. చూసుకోవచ్చు. అలాగే రేర్ డోర్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ కూడా మన స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు. అలాగే క్వార్టర్ ప్యానల్ కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవండి. మీకు రూఫ్ టాప్ కూడా చూస్తాను, ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ లేవు అసలు. లెఫ్ట్ సైడ్ రేట్ అయితే చూసుకోవచ్చు, 40 to 50% టైర్ అయితే ఉంది. అలాగే సస్పెన్షన్ కూడా మనకి ఎలాంటి లీకేజెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు చూసుకున్నట్లయితే. అలాగే ఇది కంప్లీట్లీ రేర్ వ్యూ అండి. అలాగే మనకి టైల్ లైట్స్ చూసుకోవచ్చు, ఎక్కడ కూడా మనకి స్క్రాచెస్ కానీ ఏం లేవు, కంపెనీ ఇచ్చిన టైల్ లైట్సే ఉన్నాయి. అలాగే డిక్కీ కూడా చూసుకోవచ్చు, స్క్రాచ్లెస్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే చిన్న డెంట్ అయితే ఉంది ఇక్కడ లోగో కింద. అలాగే గ్లాస్ కూడా చూసుకోవచ్చు, ప్రతి గ్లాసు కూడా మనకి కంపెనీ ఇచ్చిన గ్లాస్తోనే ఉన్నాయి. అలాగే బంపర్ కూడా మనకి ఎక్కడ కూడా డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ లేవు. కంప్లీట్లీ 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. చూసుకున్నట్లయితే కంప్లీట్గా రైట్ సైడ్ వ్యూ ఇది. ఏ పార్ట్ మీద కూడా చిన్న స్క్రాచ్ కానీ డెంట్ కానీ లేదండి, కంపెనీ ఇచ్చిన పార్ట్తోనే ఉంది. రోజు బాగా మెయింటైన్ చేశారు, తుడుచుకుంటూ, డస్ట్ పట్టకుండా. ఎప్పుడు పార్కింగ్లో ఉంటుంది కాబట్టి వెహికల్ మీద ఎలాంటి డస్ట్ కూడా పడదు. అలాగే రైట్ సైడ్ రేర్ టైర్ చూసుకోవచ్చు, 40 to 50% టైర్ అయితే ఉంది ఇంకా. అలాగే సస్పెన్షన్ కూడా లీకేజెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు చూసుకున్నట్లయితే. అలాగే రన్నింగ్ బోర్డు కూడా చూసుకోవచ్చు, ఈవెన్ రన్నింగ్ బోర్డు మీద కూడా మనకి స్క్రాచెస్ లేవండి. అలాగే అండర్ బాడీ కూడా చూసుకోవచ్చు. అలాగే క్వార్టర్ గ్లాస్ కానీ ప్రతి గ్లాసు కూడా మనకి కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉన్నాయండి. సో వెహికల్ని అయితే మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వెహికల్ మీద అంత జెన్యున్గా అయితే ఉంది వెహికల్ అయితే. అలాగే డోర్ యొక్క లైనింగ్ చూసుకోవచ్చు, ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. సీట్ కవర్స్ కూడా మనకి ఎక్కడ కూడా టోన్ అయినట్టు కానీ డ్యామేజెస్ కానీ లేవండి. ఈవెన్ ఫ్రంట్ సీట్స్ కూడా, డ్రైవర్ సీట్ కూడా అసలు ఎలాంటి డ్యామేజ్ కానీ లేవు. కొంచెం టోన్ అయింది, కలరు కూర్చొని లెగుస్తూ ఉంటారు కదా, సో అది. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఫ్రంట్ ప్యాసింజర్స్కి అయితే.
ఆటో క్లైమేట్ ఏసీ కంట్రోల్ వస్తుంది, 4 పవర్ విండోసు, అలాగే ఫ్రంట్ డోర్ చూసుకోవచ్చు, అలాగే ఫెండర్ కూడా చూసుకోవచ్చు. మనకి ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఫ్రంట్ హెడ్ లైట్స్ కూడా మనకి కంపెనీ హెడ్ లైట్స్తోనే ఉన్నాయి, ఎలాంటి స్క్రాచెస్ కానీ ఫేడ్ అవ్వడం కానీ లేదండి. మనకి ఫాగ్ లైట్స్ కూడా చూసుకోవచ్చు, 2 ఫాగ్ లైట్స్ కూడా మనకి చాలా నీట్గా అయితే ఉన్నాయి, అలాంటి డ్యామేజ్ లేవు. ఫ్రంట్ టైర్ చూసుకోవచ్చు, రైట్ సైడ్ 50% టైర్ అయితే ఉంది. అలాగే సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు, అలాంటి డ్యామేజ్ కానీ లీకేజెస్ కానీ లేవు. ఫ్రంట్ సైడ్ నుంచి అండర్ బాడీ చూసుకోవచ్చు, అలాగే ఇంజిన్ కింద కూడా చూసుకోవచ్చు, ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, రస్ట్ కానీ డ్యామేజ్ కానీ లేవు. మీకు ఇంటీరియర్ చూపించిన తర్వాత వెహికల్ స్టార్ట్ చేసి అయితే ప్రైస్ చెప్తాను. 44,800 కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఇప్పటి వరకు. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి. నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. సింగిల్ సెల్ఫ్లో అయితే స్టార్ట్ అవుతుంది. పుష్ స్టార్ట్ బటన్ వస్తుందండి వెహికల్కి చూసుకున్నట్లయితే. అలాగే ఏసీ కూడా మనకి వర్కింగ్ కండిషన్లోనే ఉంది. వెంటనే అయితే కూలింగ్ అయితే అవుతుంది. వెహికల్ చూసుకున్నట్లయితే ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు, సీలింగ్ కానీ మనకి ఎక్కడో కూడా డ్యామేజెస్ కానీ డస్టీగా ఉండడం కానీ కూడా లేదు చూసుకున్నట్లయితే. అలాగే లెఫ్ట్ సైడ్ పవర్ విండోస్ చూసుకోవచ్చు, వర్కింగ్ కండిషనే. అలాగే రైట్ సైడ్ కూడా చూసుకోవచ్చు. మ్యూజిక్ సిస్టమ్ కూడా చూపిస్తాను. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ కండిషన్లోనే ఉందండి, చాలా బాగా వర్క్ అవుతున్నాయి ప్రతి ఒక్కటి కూడా. మీకు ఇంజిన్ చూపించి అయితే ప్రైస్ చెప్తాను. చూసుకోవచ్చు, ఇంజిన్ అయితే అసలు నాయిస్ లేదండి, చాలా సైలెంట్గా ఉంది, ఎలాంటి వైబ్రేషన్ కానీ ఏం లేదు. ఇక బెల్ట్ తిరగడం తప్పించి అసలు మీకు ఇంజిన్ స్టార్ట్లో ఉందా లేదా అనేది కూడా తెలియదు, ఇంత స్మూత్గా అయితే ఉంది. పెట్రోల్ ఇంజిన్ కదా. సో యాప్రాన్స్ కూడా చూసుకోవచ్చు, ఎలాంటి డ్యామేజ్ కానీ లేవండి. అలాగే రేడియేటర్ పట్టి కూడా చూసుకోవచ్చు. అలాగే బానెట్ చూసుకోండి, ఎక్కడ కూడా మనకి లాక్స్ ఓపెన్ అవ్వడం కానీ పార్ట్ రీప్లేస్ అవ్వడం కానీ రీపెయింట్ అవ్వడం కానీ లేదు. చాలా జెన్యున్గా ఉందండి వెహికల్ అయితే చూసుకున్నట్లయితే. వెహికల్ కాస్ట్ చూసుకున్నట్లయితే 8,40,000 అయితే చెప్తున్నారండి కస్టమర్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, స్లైట్లీ నెగోషియబుల్ అండి. థ్యాంక్ యూ.